పుల్లగా కారం కారంగా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా అండి. చాలా సింపుల్. ఫస్ట్ వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు, పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్రని వేయించి పౌడర్ చేసి పెట్టుకోండి. తర్వాత క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని నీట్గా వేడి నీళ్ళల్లో వాష్ చేసి ఫ్యాన్ గాలికి ఒక గంట సేపు డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని గిన్నెలోకి తీసుకొని ఫస్ట్ పసుపు వేయండి. పసుపు, ఉప్పు, కారం కలిపిన తర్వాత మీరు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి వేసి ఈ విధంగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపట అన్న తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేయాలి. ఆ దంచి వేసిన ఈ నూనెని పచ్చట్లో పోసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక అరచెక్క నిమ్మ చెక్క పిండి, ఫైనల్గా ఒక స్పూన్ పచ్చి నూనె వేసి నైట్ అంతా ఊరబెట్టి మరుసటి రోజు తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.